జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అర్హత అంటూ ఏదో మాట్లాడుతున్నారేంటండి? అదే వేదా. నానా, ఇప్పుడు ఆ విషయాలెందుకు? అరే, గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? మీరు చెప్పండి. అది నానా, అమ్మా వేదవతి గారు, రండి. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. బావున్నారా? బాగున్నామమ్మా. కూర్చోండి. పర్లేదమ్మా, ఒక మాట చెప్పి వెళదామని వచ్చాం. చెప్పండి. రేపు మన ఊరి వాళ్ళందరం ఏరువాక సాగాలనుకుంటున్నాం. మీరు ప్రసాదం పెట్టాలి, మొదటి నాగలి మీరే నడిపించాలి. అందుకే పిలుపు చేయడానికొచ్చాం. మీ చేతుల మీదుగా కార్యక్రమం జరిగితే పంట దిగుబడి బావుంటుందని మా అందరి నమ్మకం. మీరు పాదం పెడితే వర్షాలు కురుస్తాయి, మీరు విత్తనం జల్లితే ఊరు సస్యశ్యామలమవుతుంది. పంతులుగారు ఉదయం 10 గంటలకు ముహూర్తం పెట్టారమ్మా. మేమన్ని ఏర్పాట్లు చేసుకుంటామమ్మా. మీరొచ్చేయండమ్మా. కుటుంబ సమేతంగా తప్పకుండా వస్తాం. బయలుదేరతామమ్మా. వస్తామమ్మా. మంచిది. విన్నారుగా, అందరూ త్వరగా బయలుదేరడానికి రెడీగా ఉండండి. మాతో పాటు అవనిని కూడా ఎలాగైనా తీసుకువెళ్ళాలి. మరి అతిథి గారి సంగతేంటి? అమ్మా, రేపు మా ఊరెళ్ళి ఫంక్షన్ చూసుకుని సాయంత్రానికల్లా వచ్చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, ఏంటి శ్రీ? చిన్న రిక్వెస్ట్. నువ్వు రిక్వెస్ట్ అని అడగడం ఏంటి నాన్నా? ఏమిటో చెప్పు. కొత్త ప్రదేశం, ఇంత పెద్దిళ్ళు. అవని ఒంటరిగా ఉంటే భయపడుతుంది. అందుకే అందుకే ఆ గ్యాప్లే వద్దనేది, తొందరగా చెప్పు. అవనిని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దామమ్మా. ఎరా, మతుండే మాట్లాడుతున్నావా? మన ఫ్యామిలీ ఫంక్షన్లో బయట వాళ్ళని తీసుకెళ్ళడం ఏంటి? కరెక్ట్గా అడిగా బామ్మరిది. మరీ ఎక్కువ ఎంటర్టైన్ చేయడం మంచిది కాదు. పద్ధతి కాదు. కరెక్ట్ కాదు. సేమ్ ఫీలింగ్. మీరంతా కాసేపు ఆగండి. ఏం చేస్తే బాగుంటుందో వేదవతి డిసైడ్ చేస్తుంది. నా గురించి మీరు గొడవ పడకండి, నేను ఇంట్లోనే ఉంటానులేండి. నువ్వు కూడా మాతో పాటే వస్తున్నావమ్మా. ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగిపోతున్న వేదవతి కుటుంబంలో కొన్ని సంవత్సరాల తరువాత ఏరువాక ఉత్సవంలో అపశృతి జరగబోతుంది, అలజడి రేగబోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.